أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وكلا نقص عليك من أنباء الرسل ما نثبت به فؤادك وجاءك في هذه الحق وموعظة وذكرى للمؤمنين. وقل للذين لا يؤمنون اعملوا على مكانتكم إنا عاملون. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన అల్లాహ్ సుబ్హానహు ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 11వ అధ్యాయం 123వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. దైవం తెలియజేస్తున్నాడు ఈ వాక్యంలో, ఓ ప్రవక్త, మేము మీకు వినిపిస్తున్నటువంటి ఈ మాటల ద్వారా మీ హృదయాన్ని శక్తిమంతం చేస్తున్నాము. వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. అలాగే విశ్వాసులకు హితవు మరియు జాగృతి పొందే భాగ్యం కలిగింది. మహాశిలారా, మనము గత కొద్ది రోజుల నుండి తెలుసుకుంటున్నాము, ధర్మము మరియు దైవం ఇది మనిషిని సమూలంగా మార్చాలి. అతనికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. ఈ విషయాన్ని గురించే మనం తెలుసుకుంటున్నాము. దైవం పంపినటువంటి చివరి గ్రంథమైనటువంటి ఈ ఖురాన్ మానవాళికి సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఏ విధంగా ఇస్తుందో మనం తెలుసుకుంటున్నాము. సహజంగా మహాశిలారా, మనిషి ధర్మాన్ని దైవాన్ని 4 గోడల మధ్య పెడతాడు. ఎందుకంటే ఒకవేళ ధర్మాన్ని దైవాన్ని అతను ప్రతి రంగంలో కూడా తీసుకొచ్చాడు అనుకోండి, అనేక అంశాలు అతను అడ్డు తగులుతూ ఉంటాయి. కానీ మనిషి తన కోరికలకు మరి తన ఆకర్షణలకు ఎంత మాత్రం కూడా అడ్డు వచ్చే దేన్ని కూడా అంగీకరించడు. ఉదాహరణకు చూడండి, మనిషి అంటాడు, దైవాన్ని ధర్మాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలండి, అది వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయము అని చెప్తుంటాడు. కొన్ని వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం అయితే అతన్ని వ్యక్తిగతంగా ఆ దైవాన్ని ధర్మాన్ని అతను తాను బాగుపడడానికి తనను సంస్కరించుకోవడానికి ఉపయోగించుకుంటాడా? చూడండి, ఉదాహరణ చూద్దాం. ఒకవేళ దైవము ధర్మం అనేది అతని వ్యక్తిత్వానికి సంబంధించింది అయితే, వ్యక్తిగతంగానే అయితే మహాశలారా, మరి చూడండి, అనేక అలవాట్లు అతను చేసుకుంటుంటాడు. మద్యపానం కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి చెడు వ్యసనాలు కానివ్వండి. మరి ఇవన్నీ కూడా దైవం నిషేధించాడే. మీరు ఇవన్నీ కూడా చేయకూడదు, ఎందుకంటే మీ శరీరం ఏదైతే ఉన్నదో అది నేను ప్రసాదించింది, వీటి గురించి నేను లెక్క తీసుకుంటాను, మీ శరీరంలో ప్రతి అవయవాన్ని గురించి కూడా నేను లెక్క తీసుకుంటాను అని దైవం చెప్తున్నాడే. అలాంటప్పుడు మనిషి ఏ విధంగా చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు మరి బానిసవుతాడు? మరి చూడండి, ఇంకా దైవాన్ని సాంఘిక జీవితంలో తీసుకురాకూడదండి అంటాడు, సామాజిక జీవితంలో తీసుకురాకూడదని అంటాడు. ఒకవేళ తీసుకువస్తే ఏం చేయాలి? అతను మద్యపానం జోలికి వెళ్ళకూడదు, అన్యాయాలు అక్రమాలు ఇంకా అశ్లీలత జోలికి వెళ్ళకూడదు. వీటి అన్నిటికీ కూడా అడ్డు తగులుతూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని ధర్మాన్ని 4 గోడల మధ్య పెడుతుంటాడు. ఇంకా పోనీ అతని ఆర్థిక జీవితాన్ని సంస్కరించడానికి దైవం అవసరమా అంటే అతను అది కూడా కాదంటాడు. ఎందుకంటే ఒకవేళ అతని ఆర్థిక జీవితంలో దైవాన్ని ధర్మాన్ని తీసుకువస్తే ఏం చేయాలి? అతను వడ్డీని తీసుకోకూడదు, వడ్డీని తినకూడదు.
ఇంకా అన్యాయంగా ఒక్క రూపాయి కూడా ఇతరుల నుండి తీసుకోకూడదు. ఎందుకంటే సంపాదించే ప్రతి రూపాయి గురించి కూడా దైవం ప్రశ్నిస్తాడు. ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి కూడా దైవం ప్రశ్నిస్తాడు. ఈ విధంగా అతని యొక్క తేలికగా లభించే ధనానికి అడ్డొస్తుంది కాబట్టి దైవాన్ని ధర్మాన్ని వ్యక్తిగతంగా ఉండాలి అని చెప్పేసి 4 గోడల మధ్య పెడుతుంటాడు. పోనీ అతని రాజకీయ జీవితానికి దైవాన్ని ధర్మాన్ని తీసుకువస్తాడంటే తీసుకురాడు. ఎందుకంటే ఒకవేళ తీసుకుని వస్తే అతను ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు, నీతిగా నిజాయితీగా చేయాలి అతని రాజకీయం అనేది. కానీ ఆ విధంగా చేయడం వలన అతను ఏ ప్రయోజనం రాదు, డబ్బులు రావు, పరపతి రాదు, పదవులు రావు. ఈ విధంగా మహాశిలారా దైవము ధర్మము అతని ప్రతి రంగాన్ని సంస్కరించడానికి తయారుగా ఉన్నప్పటికీ కూడా మనిషి ఏం చేస్తారంటే వాటిని దూరంగా పెడుతూ ఉంటాడు. తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతాడు. తన కోరికలకు తన ఆకర్షణలకు ఏది కూడా అడ్డు రాకూడదు. కానీ దైవభక్తి ఉండాలి అని ఏదో టైంకి అతను లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడమో లేకపోతే ఏదో నమాజు చేసుకోవడమో ప్రేయర్ చేసుకోవడమో చేసుకుంటాడు. ఆ మిగతా బయట జీవితం అంతా అతని ఇష్టం వచ్చినట్లు గడుపుతుంటాడు. ఇటువంటి జీవితాన్ని గడపడం కోసం ఆ దైవము మనకు ధర్మాన్ని నిర్ణయించింది మహాశిలారు. ఒకసారి ఆలోచన చేయండి. బయట ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేసి నీవు గదిలో ఎంత భక్తిగా ఉంటే ఏంటి ప్రయోజనం? ఈ విధమైనటువంటి భక్తిని, ఆరాధనను, ధర్మాన్ని దైవం మనకు ప్రసాదించలేదు మహాశిలారు. ధర్మము దైవము అంటే మనిషిని సమూలంగా సంస్కరించగలిగేదే ఉండాలి, మార్గం చూపేదే ఉండాలి, సంస్కరించేదే ఉండాలి మహాశిలారు. మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో దైవము మనిషిని ఒంటరిగా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. అతని రంగం ఏదైనప్పటికీ కూడా మార్గదర్శకత్వాన్ని మనకిస్తుంది. వ్యక్తిగత రంగమైన, ఆర్థిక రంగమైన, రాజకీయ రంగమైన, ఆధ్యాత్మిక రంగమైన ఏ రంగాన్ని మనము తీసుకున్న మహాశిలారా. ఎందుకంటే మనిషి జీవితంలో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే మనిషి జీవితం అవుతుంది. వీటినన్నింటిలో కూడా సంపూర్ణమైనటువంటి మార్గాన్ని మనకు చూపించేదే నిజమైనటువంటి ధర్మం అవుతుంది. అటువంటి ధర్మాన్ని, అటువంటి మార్గాన్ని మనకు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ చూపిస్తుంది. చూడండి, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, మనిషి యొక్క ఆలోచన మరియు పరిశీలన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి. సహజంగా మనిషి అనుకుంటాడు ధర్మము దైవము అంటే మనం ఆలోచన చేయకూడదండి. మన పెద్దలు, మన తాత ముత్తాతలు ఏదైతే చెప్తున్నారో, లేకపోతే మన గురువులు ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. మన సొంత ఆలోచనలు చేయకూడదు, మన సొంతంగా మన మనసు పెట్టి ఆలోచన చేయకూడదు, మన బుద్ధిని వివేకాన్ని ఉపయోగించి ఆలోచన చేయకూడదు అన్నది ప్రధానంగా మనిషి మైండ్లో నిలబడిపోయి ఉంటుంది. తద్వారా అతను తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని, సంబంధం కానటువంటి ప్రతి విషయాన్ని గురించి ఆలోచన చేస్తాడు. కానీ దైవానికి, ధర్మానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడానికి భయపడిపోతూ ఉంటాడు. దీని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి. కానీ మహాశిలారా దైవం తెలియజేస్తున్నాడు, నేను నీకు బుద్ధిని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ప్రసాదించింది ఆలోచించడానికే. ఆలోచించి నీవు మంచి మార్గం ఏదో ఎన్నుకుంటాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే సమస్తము పరిశీలించండి, మేలైనది చేపట్టండి, ఇది మనకు బోధిస్తూ ఉంటుంది. మహాశిలారా జ్ఞానానికి మించినటువంటి బలవంతుడు ఎవరు కూడా లేరు. కాబట్టి మనిషి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎందుకు దైవం చేత పొందాడు అంటే దీన్ని ఆలోచింపజేయడానికి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇన్న షరద వాబ ఇందల్లా సుమ్మున్ బుక్మున్ అల్లజీన లా యాకిలూన్. దైవం దృష్టిలో నీచాతి నీచమైనటువంటి జంతువులకు చెందినటువంటి వారు ఎవరు అంటే తమ బుద్ధిని, తమ వివేకాన్ని ఆలోచింపచేయని వారే అంటాడు. కాబట్టి దైవం మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది మనకు పనికిరానటువంటి విషయాల గురించి ఆలోచన చేయడానికి కాదు మహాశిలారా. దైవము, ధర్మము వీటి గురించి మనము ఆలోచన చేయడం కోసము. అఫలా యతదబ్బరూనల్ ఖురాన్ అంటాడు. మీరు దైవం పంపినటువంటి గ్రంథాన్ని ఎందుకు లోతుగా అధ్యయనం చేయరు? పుణ్యాలకు ఇంకా శుభకార్యాలకు ఉపయోగించుకోవడానికి దైవం మనకు ఈ గ్రంథాన్ని పంపించింది. లేకపోతే అనారోగ్యాన్ని, లేకపోతే చీడలను, పీడలను వదిలించుకోవడానికి మనకి దైవం గ్రంథాన్ని పంపించింది. మెళ్ళో కట్టుకున్న తాయెత్తుల మాదిరిగా వేలాడ తీసుకుంటూ తిరగడానికి దైవం మనకి ఈ గ్రంథాన్ని పంపింది. మహాశిలారా మనిషి వీటికి పరిమితం చేసేసాడు దైవ గ్రంథం అంటే.
దైవము ఈ చిన్ని చిన్ని ప్రయోజనాలు పొందడానికి మనిషికి దైవం ఈ గ్రంథాన్ని ఇవ్వలేదు మహాశలారా. మనిషి ఈ గ్రంథాన్ని చదవాలి, దాని ప్రకారం ఆచరించాలి, నలుగురికి చెప్పాలి, నలుగురి చేత కూడా దీన్ని ఆచరింపజేయాలి. సమాజం అంతా కూడా ఒక శాంతిమయమైనటువంటి దైవ విధేయత సమాజాన్ని నిర్మించాలి. అందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఉండాలి. ఎవరిపై ఎవరికి ఆధిక్యత అనేది ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలి. అందరిలో కూడా కేవలం దైవభీతి తప్ప మరొక భీతి ఉండకూడదు. కానీ ఈ రోజున మహాశలారా చూడండి, వ్యక్తిని చూస్తే భయం, అతని ధర్మాన్ని అతని మతాన్ని చూస్తే భయం, ఇతని వల్ల నాకు హాని ఏమో అని చెప్పేసి భయం, పొరుగువాడిని చూస్తే భయం. పైకి బాగానే మాట్లాడుకుంటారు, కానీ లోపల ఏదో భయం, అభద్రతా భావం. ఈ విధమైనటువంటి జీవితాన్ని ప్రస్తుతం మన ప్రపంచంలో చూస్తున్నాము మహాశలారా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి శక్తులు మనుషులను వేరు చేస్తున్నాయి. మతాల పేరుతోటి, కులాల పేరుతోటి, ఇంకా జాతుల పేరుతోటి ఈ రోజున మనుషుల్లో విద్వేషాన్ని రేకెత్తిస్తున్నాయి. కానీ దైవం తెలియజేస్తున్నాడు, మానవులందరూ కూడా సమానమైన తెలియజేస్తున్నాడు. ఎక్కువ తక్కువ మరి కులాలు మతాలు దైవం వద్ద లేవు మహాశలారా. ఆయన దృష్టిలో అందరూ కూడా సమానమే. ఎవరు ఆయన ఎక్కువగా భయపడతారో, ఆయనకు ఎక్కువగా ఎవరైతే మరి ఆరాధన చేసి భయపడుతుంటారో వాళ్ళను మాత్రమే దైవం ఎక్కువగా ప్రేమిస్తాడు. కాబట్టి మహాశలారా, దైవం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. ఇంకా సృష్టి ప్రభు అల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, అకజ్జబతుం ఆయాతిన లా యుమిను, నేను పంపినటువంటి గ్రంథాన్ని మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఎందుకు తిరస్కరిస్తారు? శాస్త్రీయ పరిశోధన చేయకుండా ఏ విధంగా తిరస్కరిస్తారు అని చెప్పడం జరిగింది. ఒక విషయాన్ని మనం తిరస్కరిస్తున్నాము అంటే దాని గురించి ఆలోచన చేయాలి. అది మంచిదా అది చెడ్డదా అని ఆలోచన చేసి నిజాలు పరిశీలన చేసి అప్పుడు దాన్ని తిరస్కరించాలి. కానీ ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, ఉదాహరణకు ఇస్లాం ధర్మమే ఉంది. ఇస్లాం ధర్మాన్ని గురించి 100% మందికి సరైనటువంటి అవగాహన ఉండదు. పేపర్లలో మీడియాలో ఏదైతే వస్తుందో అదే నిజం అనుకుని దాని పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కల్పించుకుని ఉంటారు. ఓహో, ఇస్లాం అంటే ఇదా, ఇస్లాం అంటే ఈ విధంగా జనాలను చంపివేసేది, లేకపోతే టెర్రరిజాన్ని ప్రోత్సహించేది అన్న మాటలు పేపర్లలో లేకపోతే మీడియాలో చూసి నిజమేనేమో అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. మహాశలారా, ఈ విధంగా చేయకూడదు. ఎందుకంటే దైవం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, చదువుకునే శక్తిని మనకి ఇచ్చాడు. పరిశీలన చేయాలి, ఖురాన్ను పరిశీలన చేయండి. ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, అన్యాయంగా ఒక్క మనిషిని చంపినవాడు సమస్త మానవ జాతిని చంపినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. మహాప్రవక్త వారు తెలియజేశారు, మీరు దైవం మరి ధర్మసమ్మతం చేసిన ఏ ప్రాణాన్ని కూడా తీయకండి. అది చీమ ప్రాణమైనా లేకపోతే ఇంకొక చిన్న ప్రాణి అయినా కూడా ప్రతి ప్రాణాన్ని గురించి దైవం లెక్క తీసుకుంటాడు. ఎందుకంటే ప్రాణాన్ని పోసే శక్తి లేనప్పుడు తీసే అర్హత హక్కు ఎవరికి కూడా లేదు. ఇంకా ప్రవక్త వారు చెప్పారు, మూగజీవాల గురించి భయపడండి, వాటి గురించి మీరు దైవం వద్ద సమాధానం చెప్పుకుంటారని చెప్పారు. మూగజీవాల గురించే, వారి యొక్క హక్కులను గురించే ఇంతగా మరి ఖచ్చితంగా నిర్దేశించినటువంటి ఈ ధర్మము ఒక వ్యక్తిని అన్యాయంగా చంపమని ఏ విధంగా బోధిస్తుంది మహాశలారా? అంతిమ దైవ గ్రంథం పరిశీలించండి. ఎక్కడైనా ఒక వ్యక్తిని మీరు చంపండి అన్న మాట ఉంటే నాకు తెలియజేయండి. అటువంటి మాట ఉన్నట్లయితే అది దైవ గ్రంథమే అనిపించుకోదు. కాబట్టి దైవం పంపినటువంటి ఏ గ్రంథమైనా పరిశీలన చేయండి. మానవులందరినీ శాంతిగా ఉండమని, అందరినీ మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండమని చెప్పాయి. కానీ చంపుకోండి, నరుక్కోండి, మరి మతాల పేరుతోటి, కులాల పేరుతోటి మీరు పోట్లాటలు చేసుకుంటే రక్తపాతాన్ని సృష్టించుకోండి అని ఏ గ్రంథం కూడా చెప్పలేదు మహాశలారా. ఒకవేళ చెప్పినట్లయితే అది దైవ గ్రంథమే కాదు. కానీ కొంతమంది మానవులు తమ స్వార్థం కోసం, మరి తమ పలుకుబడి కోసమో లేకపోతే అధికారం కోసమో మానవుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. దానికి తగ్గ శాస్తి దైవం నిస్సందేహంగా వాళ్ళకు చేస్తాడు. కానీ వారి మాయలో ఎంత మాత్రం కూడా మనం పడకూడదు. మనిషిని మనిషిగా ప్రేమించాలి. మహాకవి గురజాడ మరి తన కవితలో చెప్తారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని చెప్పేసి. కాబట్టి మనిషికి ఏదైనా సహాయం చేయడమే నిజమైనటువంటి మరి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ. దేశంలో ఉన్నటువంటి మనుషులను ముందు మనం ప్రేమించాలి. దేశంలో ఉన్నటువంటి మనుషులపై ప్రేమ లేక ఎంత దేశభక్తి గుండెల్లో ఉంటే ఏంటి ప్రయోజనం మహాశలారా? కాబట్టి
దేశం పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి అంటే దేశంలో ఉండే మనుషుల పట్ల ప్రేమ ఉండాలి. ఎందుకంటే దేశం అంటే మనం సృష్టించుకున్నటువంటి మట్టి బొమ్మ కాదు. దేశం అంటే మనం అందరం కలిస్తేనే దేశం అవుతుంది. ప్రజలందరూ, మనుషులందరూ వాళ్ళ మనసులన్నీ కూడా కలిస్తేనే మరి దేశం అవుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనందరినీ మరి దైవం కరుణించి సన్మార్గాన్ని చూపుగాక. వాఖరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.